హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 3 రాజధానులు అంటూ కాలయాపన చేసి ఒక్క రాజధానిని కూడా నిర్మించలేకపోయారని విమర్శలు చేశారు. ఇప్పుడు 4వ రాజధాని అంశం ఎన్నికల కోసమే ఎత్తుగడ వేస్తున్నారని, ఏపీ ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన తెలియజేశారు. ఇక్కడ రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోలేదు. ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఒక కొత్త రాజకీయ మరి ఆలోచనో అనాలోచితంగా చెప్పిన వ్యాఖ్య దీన్ని వైసీపీ వారే చెప్పాలి. ఒక రాజధానినే నిర్మించడం చేతకాలేదు, 3 రాజధానులు అని చెప్పి తెరదీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టి అసలు రాజధాని అమరావతిని పూర్తి చేయకుండా ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 4వ పేరు తీయటం అన్నది ఇది కేవలం ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచనలా కనిపిస్తోంది. ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. అటువంటి రాజధాని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అమరావతిగా. సో దాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే మళ్ళీ ఇంకో 4వ పేరు బయటికి తీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టడం ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడలాగా కనిపిస్తుంది తప్పితే అదేదో పెద్దగా ఆలోచన చేసి వారు ఆలోచన